హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పార్ట్ 3 అండి. ఇక రిషి ఇక వసుని ఇక మనుని ఇద్దరిని కూడా అలా చూసిన తర్వాత అయితే ఇక తనైతే నిర్ణయించుకుంటాడు అసలు ఎవరి మను అసలు ఎవరు తెలుసుకోవాలని చెప్పేసి సీక్రెట్ గా మనుని అయితే ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. ఇలా ఫాలో అయ్యే టైంలోనే ఒకసారి అనుకోకుండా ఇక వస్తారా కంట రిషి అయితే పడతాడనమాట. ఇక రిషి సార్ అనేసి అనుకుంటూ పరుగున అయితే వెళ్ళి వస్తారా రిషి సార్ అనేసి అంటూ ఉంటుంది. ఇక రిషి మాత్రం అసలు ఏం పట్టినట్టు వస్తారు అసలు ఎవరో తెలియనట్లు ఎవరు మేడం అనేసి అని అంటాడు అనమాట. అదేంటి రిషి సార్ అట్లా అంటున్నారు, నేను వసుధారా అని మీ పొగరిని సార్ అనేసి అంటూ ఉంటే ఏ వస్తారా ఎవరు మీరు ఏంటి మేడం మీరేమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏంటి, నా పేరు రిషి కాదు అని చెప్పేసి అంటే కాదు మీరు నా రిషి సరే అని చెప్తే ఇక అక్కడ ఉన్న వాళ్ళు లాగా కొంతమంది అమ్మ మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు కదా, అతను కాదంటే నువ్వు అవునంటావేంటి, అతను కాదని చెప్పేసి ఇక అక్కడ వాళ్ళు ఎందుకు మేడం ఇలా నాన్సెన్స్ చేస్తున్నారు, వదలండి మీరు అనుకున్న మనిషిని నేను కాదు వెళ్ళిపోండి అని చెప్పేసి కోపంగా చెప్తూ ఉంటాడు. ఏంటి ఇలా జరుగుతుంది, నా రిషి సార్ అయితే ఇలా మాట్లాడరు కదా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్తే రిషి అక్కడికి కొంచెం దూరం ఉండగానే మాయమైపోయినట్టు వెళ్ళిపోతాడు అనమాట. ఒక్కసారిగా తిరిగి చూస్తే రిషి కూడా ఉండడు. ఏంటి ఇది కళ నిజమా, రిషి సార్ని నేను చూశాను ఇతను రిషి సార్ కాదని అంటున్నారు, ఏమైంది అని చెప్పేసి ఇంటికి వచ్చాక జరిగిన విషయాన్ని మనుకి ఇక మహేంద్రకి అందరికీ అయితే చెప్తే ఏమో నువ్వు ఎప్పుడు ఒకే భ్రమలో ఉంటావు కదా అలా అనిపించిందేమో అనేసి అంటే కాదు మావయ్య నేను రిషి సార్ని చూశాను, ఆ ఏరియాలో ఉన్నారేమో చూడాలి అక్కడ ఎంక్వైరీ చేద్దాం ఫోటో చూపించు అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా ఫోటో తీసుకొని ఆ ఏరియా అంతా అయితే వెతుకుతున్నట్లు అయితే అంటారనమాట. ఇతన్ని ఎక్కడని చూసారా అనేసి అడుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు ఎవరు కూడా నేనేం చూడలేదు అని చెప్పేసి అంటారనమాట. నేను ఇక్కడే చూశాను మావయ్య నిన్న అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక సరే అమ్మా ఇక్కడే ఉంటే మనకు మళ్ళీ కనిపించే అవకాశం ఉంది, మనం కూడా పోలీసులకు కూడా రిపోర్ట్ చేద్దాము, తను కావాలనే ఇక్కడ మనకు తెలియకుండా తిరుగుతున్నాడా లేకపోతే తనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వల్ల మనల్ని గుర్తుపట్టలేదా అనేది ఒకసారి చూడాలని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఇక మను కూడా ఆలోచనలో అయితే పడతారు. రిషి సార్ ఎందువల్ల మేడంని గుర్తుపట్టలేదు అనేసి ఆలోచిస్తూ అయితే ఉంటాడు. ఇక్కడ రిషి మాత్రం కావాలనే వస్తున్నా అలా నువ్వు నాకు తెలుసు నువ్వు దగ్గరకు వస్తే నా ప్రాణం ఇక లేచి వచ్చినట్లు అనిపించింది, కానీ నేను మనసారా దగ్గరకు తీసుకోవాలన్నా కానీ ఎందుకో ఒకలాంటి అడ్డుతెరలాగా అనిపించింది వస్తారా అని చెప్పేసి మన మధ్య ఉన్న ఈ గోడలన్నింటినీ బదులు కొట్టేసేసి ఇక అసలు నేను ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన వాళ్ళందరినీ కూడా నేను కనుగొని వాళ్ళందరి పని పట్టి మా అమ్మ చావుకి కారణమైన వాళ్ళందరినీ శిక్షించేలా చేసిన తర్వాతే ఇక అప్పటి వరకు నేను ఈ అజ్ఞాతవాసం తప్పదు వస్తారా అనేసి అన్నట్లు మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ మను ఎవరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, అసలు మా అమ్మ చనిపోవడానికి కారణం, అసలు ఇతను ఎక్కడున్నాడు, అసలు ఇంతవరకు పోలీస్ ఆఫీసర్ ఉండాలి కదా తను అమ్మ కేసు టేకప్ చేశాడు, అసలు అది ఎంతవరకు వచ్చింది అనేసి ఇవన్నీ ఆలోచిస్తూ అయితే ఉంటాడు. నేను ఒక్క క్లూ లాగా ఫోన్ చేసిన మొత్తం తెలిసిపోతుంది అని చెప్పేసి ఎలాగైనా సరే వీటి వెనుకన్న కుట్రలను తెలుసుకోవాలని చెప్పి ఇక రిషి అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ వస్తారా చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. రిషి సార్ నిజంగానే నన్ను మర్చిపోయారా, నన్ను గుర్తుపట్టట్లేదా, అతను రిషి సార్ కాదా, అతను రిషి సార్ కాకపోతే మరి రిషి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఎక్కడున్నారు ఏంటో అని చెప్పి చాలా బాధపడిపోతూ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.